శ్రీమతే రామానుజాయ నమః. స్వయంభువ మనువు ద్వీపములు. సూతుడిట్లు గోకర్ణ క్షేత్రముల గురించి చెప్పిన తర్వాత మునులు మనువు విషయము ద్వీపముల గురించి చెప్పమని వేడగా నిట్లు చెప్పసాగెను. మనువులు 14 రుండిరి. వారిలో స్వయంభువ మనువు ఒకడు. వాని కుమారుడు ప్రియవ్రతుడు. అతడు తన కుమారులకు 7 దీవులు రాజ్యపాలనకు పంచి ఇచ్చెను. వారిలో జంబూ ద్వీపమును పెద్దవాడగు నాగ్నేంద్రునకు, ప్లక్ష ద్వీపము మేధాతిథికి, ద్వీపము వపుష్పవతునకు, క్రౌంచ ద్వీపము హవ్యునకు, పుష్కర ద్వీపము సేవమనకు ఇచ్చి పట్టాభిషేకము గావించను. ఆ ద్వీపములో క్రమముగా దేశములు రాజ్యములు విడదీయగా అందు వారల దేశభాగముల కధినేతలుగా నుండి వారి పేర్లతో పట్టణములు రాజ్యములు నిలబడిపోయినవి. 1 జంబూ ద్వీపము. ఈ ద్వీపము 9 వర్షములుగా విభజింపబడినది. 100,000 యోజనములు దీని విస్తీర్ణము. ఇందు 7 కుల పర్వతములు, మహానదులు, దేవ గంధర్వ సిద్ధాదులు సేవించు పవిత్ర క్షేత్రములు కలిగి శోభాయమానముగా నుండును. ఈ 7 మహాపర్వతములలో మేరువు గొప్పది. నీలగిరి, హిమగిరి, శ్వేతగిరి, మాల్యవంతము, గంధమాధవము, వింధ్యాది పర్వతములున్నవి. చూతపల సేవముతో నచటి వారు సదా ఆరోగ్యవంతులై యవన ప్రాయులై సంచరించెదరు. 2 ప్లక్ష ద్వీపము. జంబూ ద్వీపము కన్నా 2 రెట్లు పెద్దది. ఇందుండు వారు మత్స్యాదులు లేకుండా సంచరించుదురు. వార్ధక్యము ఇచటి వారికి ఉండదు. గోమేధికము, నారదము, దుందుబి, సోమకము, సుమనో పర్వతములున్నవి. ఇచట 7 మహానదులున్నవి. ఈ ద్వీప మధ్యమున ప్లక్ష వృక్షములు కొన్ని వేల యోజనములు విస్తరించి వారి నీడ నుండి వారికి కుస్తి పాసలు లేకుండా చిరంజీవులు అగు గొప్ప సామ్రాజ్యమున్నది. దీనికి ఒక ప్రక్క లవణ సముద్రము, మరొక ప్రక్క ఇక్షు సముద్రము కలిగి ఉండును. వీరికి ఆ ప్రదేశ మహిమచే మద మాత్సర్యములు లేకుండా సుఖశాంతులుండును. 3వది షాల్మలి ద్వీపము. ప్లక్ష ద్వీపము కన్నా 2 రెట్లు పెద్దది. ఈ ద్వీపమునందున్న పర్వతములలో కుముదము, వలాహకము, ద్రోణము, మహిషము ఎనబడు పర్వతములు గొప్పవి. ఇందు ద్రోణ పర్వతము మీదనే సంజీవకరణి, సౌవర్ణకరణి, సందాకరణి, విశల్యకరణి ఎను మహౌషధి సంతానమున్నది. ఇందు మహానదులలో జ్యోతిష్యు, శాంతి, తప్క, చంద్ర, శుక్ర విమోచని, నివృత్తి అను నదులు పేరు పొందినవి. ఈ ద్వీప మధ్యమున శాల్మలి వృక్షముండుటచే దానికి ఆ పేరు వచ్చినది. దానికి ఒకవైపు ఇక్షు సముద్రము మరియు ఒకవైపు సుర సముద్రము సరిహద్దులుగా నున్నవి. 4వది కుశద్వీపము. షాల్మలి ద్వీపము కన్నా 2 రెట్లు కుశద్వీపముండును. ఇందు విద్రుమగిరి, మృతిమంతము, పుష్పకగిరి, హరిగిరి మందిరము, కుశేషయము మొదలగునవి పెద్ద పర్వతములు. ఇందలి ప్రజలు గౌరవర్ణం వారు మహాపుణ్యాత్ములు. దీని కిరువైపుల సుర సముద్రము, ఘృత సముద్రములున్నవి. 5వది క్రౌంచ ద్వీపము. కుశద్వీపము కంటే 2 పెద్దది. ఇందు క్రౌంచ పర్వతము, వామనగిరి,
అంతకగిరి, దివావృతము, ద్వివిధము, పుండరీకము, దుందుబి, స్వనగిరి ఎనుండవి పెద్ద పర్వతములు. ఇవన్నీ రత్నమనులచే నిండి శోభాయమానముగా కనిపించుచుండును. ఇందు సిద్ధ చరణాదులు సంచరించెదరు. దీనికి ఒక ప్రక్క నేయి, మరి ఒక ప్రక్క పెరుగు సముద్రములు గలవు. శాఖ ద్వీపము వైశాల్యము కవచ ద్వీపములకు రెట్టింపుయుండును. ఇచ్చటి వారు పుణ్య పురుషులు. రైవతగిరి, జలధార, శ్యామలగిరి, అస్థాది, ఆంబికేయగిరి, కేసరాద్రి ముఖ్యమగు పర్వతములో శోభిల్లు ఈ ద్వీపము చక్రాకారముగా నుండును. దీనికి రెండు ప్రక్కల పెరుగు సముద్రము, మంచినీటి సముద్రములు గలవు. 7వది పుష్కర ద్వీపము. శాఖ ద్వీపము రెట్టింపు వైశాల్యము గల దీని ఒక ప్రక్క జల సముద్రము, ఇంకొక ప్రక్క క్షీరసముద్రము ఉన్నవి. జనులలో భేదము లేదు. హరిభక్తులు వేద పఠనము గావించుచుందురు. సుభిక్షముగా నుండు దివ్య ప్రదేశము. జై శ్రీమన్నారాయణ.